నిన్న ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు, ఏ ప్రభుత్వం వచ్చింది అనే దానికి ముందు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు. హిందువుల్లోనైతే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, క్రైస్తవ్యంలోనైతే ప్రవచనాలు లేకపోతే దర్శనాలు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం వాళ్ళ గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే, ఈ హిందువులు ఎవరైతే ఉన్నారో ప్రిడిక్షన్ అంటూ జాతకాలు చెప్పుకుంటూ తమ కాలాన్ని వెల్లబుస్తా ఉన్నారు. అలాగే క్రైస్తవుల్లో కొంతమంది పాస్టర్ అనే వేషం వేసుకొని ప్రవచనాలు, దర్శనాలు, వాళ్ళ భవిష్యత్తును చూసి చెప్తా అనేసి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో అంత నీతిమంతులు, అంత పరిశుద్ధులు ఉన్నారు అని నేను అనుకోను. ఒకవేళ ఉన్నా ఇట్లా కుప్పలు తెప్పలుగా ఎక్కడ పడితే ఎక్కడ ఉంటారని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోను. ఒకవేళ ఉంటే ప్రవక్తలు ఎవరైనా ఉంటే ఉండొచ్చేమో, ప్రపంచం మొత్తం కలిపి ఒక్కరు ఇద్దరు ఏళ్ల మీద లెక్క పెట్టి ఒక 10 మంది ఉండొచ్చేమో. కానీ గల్లీ గల్లీలో, ఊరిలో, ప్రతి మండలంలో, జిల్లాలో చూసుకుంటే ప్రతి వాడు ప్రవచనాలు చెప్పేవాడే, ప్రతి వాడు స్వస్థతలు చేసేవాడే, ప్రతి వాడు దర్శనాలు చెప్పేవాడే. ఈ మధ్య కాలంలోనే కాదు, ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. దీని మీద నేను ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఏమంటే చర్చికి ఎవరైనా రాగానే ఫలానా ఎల్లయ్య, ఫలానా పుల్లయ్య, ఫలానా అని విషయాలు చెప్తూ, నువ్వు ఫలానా సమస్యతో వచ్చావు నిలబడు, ఫలానా రోగంతో వచ్చావు నిలబడు, ఫలానా ఇబ్బందితో వచ్చావు నిలబడు, నీకు ఆ సమస్య ఉంది, నీకు ఈ సమస్య ఉంది అని ప్రవచనాలు, దర్శనాలు చెప్తా ఉన్నారు. అది నాకు తెలిసి 90కి 99% అబద్ధం, నిజం కాదు అని నా అంతరాత్మ చెబుతుంది. నా మనసు, నాకున్న జ్ఞానం చెబుతోంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ప్రవచనాలు చెప్పే వాళ్ళు ఈ రోజుల్లో ఉంటారని నేను నమ్మను అని మీకు ముందే చెప్పాను. ఇది పాస్టర్ల విషయం. ఇక వేణుస్వామి అనేసి హిందీలో ఉంటాడు. కోటి కోసం కోటి విద్యలు అని సామెత లాగా, కోటి కోసం కోటి విద్యలు అనే ఒక సామెత లాగా ఈ వేణుస్వామి అనే ఒకడు ఏదో చంద్రబాబు నాయుడు గెలుస్తారని ఒకసారి, జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని ఒక రోజు, రేవంత్ రెడ్డి గెలుస్తారని ఒకసారి, లేదా కేసీఆర్ గెలుస్తారని ఒకసారి, నరేంద్ర మోడీ గెలుస్తారని ఒకసారి. మీకు ఎవడు చెప్పిందో జాతకాలు? ఎవడు? నీ జాతకం నీకు తెలిసిందంటే జాతకాలు చెప్పేటాడు వేణుస్వామి. నేను అనట్లేదు ఆయనని, నేను తిట్టట్లేదు ఆయన్ని, నేను ఆయనని తప్పుపట్టట్లేదు, విమర్శించడం లేదు. జాతకాలు చెప్పడం శుద్ధ దండగా. నా జాతకంలో పరమ అబద్ధం ఉంది, నేను చెప్పిన జాతకం వాస్తవం కాదు, నేను చెప్పిన దాంట్లో 100కి 100% అసత్యం ఉంది, నేను చెప్పినంత అబద్ధం, శుద్ధ తప్పు, శుద్ధ దండగా అని నేను అనట్లే. వేణుస్వామి ఆయన నోట ఆయనే ఒప్పుకున్నాడు.
ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పిండు. ఎమ్మెల్యే ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పిన ఈ వేణుస్వామి ఎవరైతే ఉన్నాడో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎట్లా గెలిచిండా? క్రైస్తవుల్లో ఒక పాస్టర్ కూడా, మా పాస్టర్ ఏంది, సముద్రంలో వచ్చే ఒక పువ్వు వస్తుంది, రోడ్డు మీద తిరిగే ఒక ఎర్ర కారు వస్తుంది, పైన తిరిగే ఫ్యాన్ వస్తుంది అన్నాడు. సరే, పువ్వు నీళ్ళలో పువ్వు వస్తుందో రాదో పక్కన పెడితే, మా కారుకి ఎప్పుడో బొక్కపడేది, గాలి ఎగింది, బుస్సం అనేది అది అయిపోయింది. ఫ్యాన్ కూడా తుప్పబట్టింది, ఇరిగిపడేది, కింద పడేది అయిపోయింది. మరి ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి కదా. అంటే హిందువుల నుంచి కొంతమంది, క్రైస్తవుల నుంచి కొంతమంది, ఇంకా వేరే మతాల నుంచి కొంతమంది, మీరు మతాలను మీరు భ్రష్టు పట్టించి నాశనం చేస్తున్నారు. వాళ్ళకున్న విశ్వాసాలు కూడా అసలు దేవుడే లేడేమో, ఇవన్నీ అంటే ఏంది అనేసి ఒక లాంటి ధోరణికి వచ్చిన ప్రమాదం ఉంది. వచ్చేసింది ఆల్రెడీ. హిందువులు ఇప్పుడు వేణుస్వామిని నమ్ముతారా? క్రిస్టియన్ హిందూ మతాలను నమ్ముతారా? వీరి వల్ల ఈవెన్ దేవుణ్ణి పక్కా పెట్టేస్తారు. అంటే వాళ్ళు నమ్ముకున్న దేవుడు ఎవరైతే, వాళ్ళు నాకు ఈ దేవుడైతే ఓకే, నేను ఈ దేవుని నమ్ముతున్నా అనేసి వాళ్ళు హృదయపూర్వకంగా ఎవరినైతే ఏ దేవుడిని అయితే అనుకుని యాక్సెప్ట్ చేసిర్రో, ఇట్లాంటి దొంగల వల్ల పొట్ట కూటి కోసం కోటి విద్యలు ఆటలాడే ఇట్లాంటి వాళ్ళ వల్ల విశ్వాసం, ప్రజలకి దేవుళ్ళ పైన విశ్వాసం, నమ్మకం అనేది పూర్తిగా అంతరించిపోతోంది. ఇప్పుడు క్రైస్తవుల్లో కొంతమంది పాస్టర్లు ఉన్నారు, దొంగ పాస్టర్లు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ పాస్టర్లు తయారయ్యారు. నేను ప్రార్థన చేస్తే నీకు మగబిడ్డ కదా, ఆడబిడ్డ కొడుతుంది ఒకటి అంటుంది. నీ కొడుకు జాగ్రత్తది, నీ బిడ్డకు మంచి మొగుడొస్తాడు, మంచి బిల్డింగ్ కడతావు, 10 అంతస్తుల బిల్డింగ్ కడతావు, 10 ఎకరాల ప్లే వస్తుంది, హైదరాబాద్ లో 4 ప్లాట్లు తీసుకుంటావు, బెజవాడలో 4 తీసుకుంటావు అని చెప్తా ఉంటుంది. ఇవన్నీ నిజాలా? మీకు ఇక్కడ ఒక అంతరాత్మ అనేది లేదా? అంతరాత్మ ఉందా లేదా? దేవుడు అనేటప్పుడు చూస్తా ఉన్నాడు అనేది లేదా? అసలు దేవుడు ఉన్నాడని నమ్మకం ఉందా? లేకపోతే ఏమన్నా మంచి కంకణం కట్టుకొని వచ్చిర్రా, ఎన్నైనా అబద్ధాలు ఆడొచ్చు, ఏమైనా చేయొచ్చు, దేవుడు వచ్చిన రోజు చూసుకుందాం, ఈ లోపు బాగా డబ్బులు సంపాదిద్దాం, కోట్లు, ఆడొక బిల్డింగ్ కట్టిద్దాం, ఈడొక బిల్డింగ్ కట్టిద్దాం, మనం అనేది ఏం లేదు, ఆడించే ఆట పాడించే పాట, మనం ఏం చెప్పినా ఈ పిచ్చి గుర్రెలు జనాలు నమ్ముతారు. హిందువుల్లోనైతే ఈ వీరస్వామి లాంటోడు, క్రైస్తవుల్లోనైతే కొంతమంది పాస్టర్లు, ఇంకా వేరే మతస్థులు అయితే ఇంకా కొంతమంది మతాల పేర్లు చెప్పుకొని, కులాల పేర్లు చెప్పుకొని, వర్గాల పేర్లు చెప్పుకొని ఎందుకయ్యా ప్రజలనంతా నాశనం చేస్తా ఉంటారు. రాజకీయ నాయకులు ఎట్లాగూ వాళ్ళ స్వర్గం కోసం వాళ్ళే బ్రతుకుతారు, ఓట్ల కోసం వచ్చి కాళ్ళు పడతారు, ఏళ్ళు పడతారు, దండాలు దాస్కారు పెడతారు, ప్రజల దగ్గర కొడతారు, ఓట్లు వేయించుకుంటారు, 500 రూపాయలు 1000 రూపాయలు అవుతారు. ఈ పిచ్చి మురుకులు చికెన్ కోసమో, మటన్ కోసమో, మందు కోసం డబ్బులు తీసుకుంటారు. ఎవరికి వేయాలో ఓటు వేయలేక ఎవరికో ఒకరికి వేస్తాడు, వాడు వెళ్తా ఉంటాడు, వాడు సంపాదించుకుంటాడు లక్షల కోట్ల ఆస్తులు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తప్ప ఎవడు సంపాదించుకోడు. వాడెవడో అక్కడ ఉండి లక్షల కోట్లు సంపాదించుకొని 1000 కోట్లు సంపాదించుకుంటే ఈయన ఇక్కడ ఉండేసి ఊర్లో ఉన్నోళ్ళతో మాట్లాడుకుంటా ఇదొక రకమైన పిచ్చి దోవ, ఇదొక రకమైన పిచ్చి ప్రవర్తన, ఇదొక మూర్ఖపు చర్య. వీళ్ళగా ఇట్లుంది. ఈ రాజకీయ నాయకులను ఇల్లు పోసుకుంటా ఉంటారు. మా ఓటేసే రోజు మందికి 200 రూపాయలు ఇచ్చేసి ఓట్లు తీసుకుని వాళ్ళు గెలిచి లక్షల కోట్లు సంపాదించుకుంటారు. మీరేమో వాళ్ళ భవిష్యత్తు ముందరనే చెప్తున్నా అని చెప్పేసి ప్రజల దగ్గర మాయా చూసి మసరి. అదే ఒకవేళ నిజంగానే ఈ వీరస్వామి అనేటోడు అన్నట్టు చంద్రబాబు నాయుడే గెలిచిండు అనుకుందాం, ఆయన జగన్ గెలిచాడని చెప్పిండు, చంద్రబాబు నాయుడు గెలిచిండు, నిజంగానే చంద్రబాబు నాయుడే గెలిచిండు అనుకుందాం, సారీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గెలిచిండు అనుకుందాం. ఎవరికి వెళ్ళిపోతాడైనా? ఇక దేవుడు ఆడడంలో వేరే మనకు, కానీ ఈ వీరస్వామి అనేటోడే దేవుడు అయిపోతాడు. ఇక ప్రజలందరికీ లక్షలు పెట్టి జాతకాలు చూపించుకుంటా ఉంటారు, లక్షలు వచ్చి
వీడు చెప్పిన సొల్లు పురాణం అంతా వింటారు, నమ్ముతారు అంత గుడ్డిగా బ్లైండ్ గా. ప్రజలని ఎట్లా తప్పుదో పట్టించి ఇట్లా చేయడానికి ఇట్లాంటి వాళ్ళ పైన కేసులు పెట్టి ఒక్కొక్కరిని చెడ్డాలు తీయాల. ఒక హిందూ అనే కాదు, ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవడైనా కూడా నువ్వు బతకడం కోసం ఇతరులకు మాయమాటలు చెప్పి అబద్ధాలు మోసం చేసే కథలు చేయదు కదా. ఈ వేణుస్వామి అనేటోడు ఏమేమి బోకర పనులు చేసిన నేను నా తప్పు నేను తెలుసుకున్నా అని ఏమేమి చెప్తాడో ఒకసారి విన్నాను చూడండి. వీడియోలో వాడే ఒప్పుకుంటాడు వాడు చేసిన తప్పు. ఓం నమో వెంకటేశాయ. సో ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. నాకున్నటువంటి విద్వత్తు, నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్ లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది, ఒకటి జరిగింది. రెండవది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. సో జనరల్ గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్నవాళ్లు, నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నవాళ్లు ఒక లక్ష్యంగా చేశారు. సో ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% తప్పయింది. దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. సో ఇన్ని రోజులు నాతో సహకరించి నాతో ఉన్న వాళ్ళకి, అలాగే ఇక ముందు నన్ను ఫాలో అయ్యి నాతో ఉండే వాళ్ళందరికీ కూడా మంగళాకాంక్షలు చెప్తా ఉన్నాను. సో నేను చెప్పింది ఖచ్చితంగా నష్టంగా జరిగింది, అంటే వ్యతిరేకంగా జరిగింది. వైసీపీ ఓడిపోయింది, చంద్రబాబు నాయుడు గారు గెలిచినారు. సో చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు చెప్తూ నేను నమ్మేటువంటి వెంకటేశ్వర స్వామి మరియు నేను నమ్మేటువంటి కామాఖ్యాదేవి ఇద్దరి రూపంలో ఉండేటువంటి దేవతలను నేను కొలుస్తూ నాకున్నటువంటి విద్యను అనుసరించి జాతకాల ఫలితంగా, రాసులను ఫలితంగా మాత్రమే ప్రిడిక్షన్ చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా నేను వ్యక్తిగతంగా ఇంతవరకు చెప్పలేదు. సో ఈ రోజు జరిగినటువంటి దీనికి ఖచ్చితంగా నేను వెంకటేశ్వర స్వామి వారిని మరియు కామాఖ్య అమ్మవారిని క్షమాపణలు కోరుకుంటూ, నేను చెప్పింది తప్పైంది కాబట్టి ఆ దేవతలను నన్ను ఎల్లప్పుడూ నాతో ఉండేటువంటి దేవతలకు నేను క్షమాపణలు చెప్తూ నా గురుదత్తంగా వచ్చినటువంటి ఒక ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది. అది తప్పు జరిగింది. సో మామూలుగా ఇలాంటి సందర్భాల్లో చాలా మంది చాలా రకాలుగా విమర్శిస్తా ఉన్నారు. ఆల్రెడీ నన్ను విపరీతంగా ట్రోల్ చేస్తా ఉన్నారు, విమర్శిస్తా ఉన్నారు. సో దాన్ని నేనేం ఆపలేను, ఎందుకంటే నేనేం భగవంతుని కాదు. నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 90% జరిగింది. సో మిగతా ప్రిడిక్షన్లన్నీ మీరు చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది నన్ను ఫాలో అయ్యేవాళ్ళు. సో నన్ను ఫాలో అవ్వనటువంటి వాళ్ళు, నన్ను విమర్శించే వాళ్ళు, నన్ను ట్రోల్ చేసేవాళ్ళు, నన్ను వ్యక్తిగతంగా దాడి చేసేవాళ్ళు, నా పైన వ్యక్తిగతంగా నన్ను విమర్శించేవాళ్ళు, వాళ్ళకు నేనేం చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందే విపరీతమైనటువంటి ట్రోలింగ్ లో ఉన్న వాళ్ళు, చేసేవాళ్ళు. సో నాకు సంబంధించినంత వరకు నేను మనస్ఫూర్తిగా జాతకాలు మాత్రమే చెప్పడం జరిగింది. ఎక్కడ నేను వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు జరిగిపోలేదు. సో తెలుగుదేశం శ్రేణికి, అలాగే తెలుగుదేశం పార్టీకి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నన్ను ఇప్పుడు కూడా నాతో పాటు ఉండేటువంటి ప్రతి ఒక్కరికి నేను ఖచ్చితంగా నా పట్ల ఉన్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. సో దీంతో పాటు ఇంకొక విషయాన్ని చెప్పాలనుకుంటా ఉన్నా. ఈ ప్రిడిక్షన్ తప్పవడం వల్ల, ఏది జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పవడం వల్ల నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. ఈ రోజు నుండి రాజకీయ పరమైనటువంటి ప్రిడిక్షన్స్ కానీ, అలాగే సినిమా పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తిగతమైనటువంటి పర్సన్స్ కు సంబంధించిన ప్రిడిక్షన్స్ కానీ ఇక మీదట ఎలాంటి సోషల్ మీడియాలో చెప్పడం మానేస్తా ఉన్నాను. సో నేను ఇక్కడ ఫెయిల్ అయినందువల్ల, అంటే జగన్మోహన్ రెడ్డి జాతకాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల, చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల ఇక మీదట నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎవరి గురించి కూడా వ్యక్తిగతమైన జాతకాలని నేను విశ్లేషించను. క్రికెట్ కు సంబంధించి కానీ, అలాగే రాజకీయ నాయకులకు సంబంధించి కానీ, అలాగే సెలబ్రిటీలకు సంబంధించి ఎవరి గురించి కానీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు విశ్లేషించను అనేటువంటిది నేను నిర్ణయం తీసుకున్నాను. సో ఇక ట్రోల్ చేసే వాళ్ళ బాధ్యత మీ ఇష్టము, దాన్ని నేను ఆపలేను. సో ఖచ్చితంగా ట్రోలింగ్ అనేది జరుగుతూ ఉంది. బట్ నన్ను ఆదరించే వాళ్ళు, నన్ను నమ్మేవాళ్ళు, నా ఫాలోవర్స్ మాత్రం నాకు అండగా ఉన్నందుకు వాళ్ళకు నా మంగళాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. ఏం చెప్తా ఉన్నాడు వేణుస్వామి అంటే, నాకు బుద్ధి వచ్చింది, నాకు సిగ్గు వచ్చింది, నా దేవుళ్ళని అడ్డు పెట్టుకొని నేను చేసిన కథరాన్ని చేసిన కాబట్టి నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి
మళ్ళీ గెలుస్తాడని చెప్పినా పోయి చంద్రబాబు నాయుడు గెలిచిండు. నేను చేసిన శుద్ధ తప్పు, దేవుళ్ళని అడ్డం పెట్టుకొని అన్ని చేసినా, కథలన్నీ చేసినా, మళ్ళీ అన్ని చెప్పిండే చివరికి ఓం నమ శివాయ అన్నాడు. ఏందా ఈ ఓం నమ శివాయ? చేసే తప్పులన్నీ చేసి దేవుడిని అడ్డం పెట్టుకొని జాతకాలు. ఏ దేవుడు జాతకం అంటే ఏంది అసలు అర్థం? జాతకం అంటే ఏంది? ఏదో రాసులు గీసులు అన్ని పోగేసి ఏందో అసలే పోగేసేది. జాతకం అంటే ఏంది? నీ జాతకం నీకు తెలిసేది ఉంటే, యాక్చువల్గా నీ జాతకం కరెక్ట్ గా నీకు తెలిసి ఉంటే, ఇవాళ నువ్వు అందరు ట్రోల్ చేస్తా ఉన్నారు, ట్రోల్ చేసే వాళ్ళు ట్రోల్ చేస్తారని బాధపడవు, నువ్వు ఇబ్బంది పడవు. ఇవాళ నువ్వు సారీ చెప్పే పరిస్థితి నీకు వచ్చేది కాదు, ఈరోజు నువ్వు క్షమాపణ చెప్పే పరిస్థితి నీకు వచ్చేది కాదు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ జాతకం చెప్పే రోజు నీ జాతకం తెలియదు నీకు, కాబట్టి ఈ రోజు సారీ చెప్తావన్న జాతకం నీకు తెలియదు. ఈరోజు క్షమాపణ చెప్పే పరిస్థితి నీకు వస్తుందనే జాతకం నువ్వు చూసుకునేది ఉంటుంటే వాళ్ళ జాతకం చెప్పేటోడు కాదు. భవిష్యత్తులో ఇక నేను జాతకాలు చెప్పను, ఆన్లైన్లో ఉంటాను అంటే ఆఫ్లైన్లో చెప్తావా, యూట్యూబ్లో చెప్పవా? అంటే ఇక ఇదంతా యూట్యూబ్లో ఎట్లా ఫెయిల్ అయిపోయినా ప్రజలందరికీ తెలిసిపోయింది, ట్రోల్ చేస్తా ఉన్నారు యూట్యూబ్లో, ఇట్లా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోతా ఉంది, నా బతికేలో బయటపడ్డది. కాబట్టి ఇక పర్సనల్ గా ఎవరైనా ఇంటికి వస్తే 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు తీసుకొని బాగా బలిసినోడు ఉంటే వాళ్ళ దగ్గర 10 లక్షలు తీసుకొని ఇక నేను వీడియోలు చేసుకోకుండా ఇట్లా చేసుకొని ఇట్లా సంపాదిద్దాం అనుకుంటారా? ఏంటి మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? వాట్ యువర్ నెక్స్ట్ ప్లాన్? వేరే స్వామి ఏదో పేరు చెప్పిన, వెంకటేశ్వర స్వామి ఇంకేదో పేరు చెప్పిన, వాళ్ళైనా నీకు చెప్పాలి కదా కరెక్ట్ గా, వాళ్ళైనా నీకు కరెక్ట్ చెప్పాలి కదా, జాతకం ఇట్లా చెప్పరా బాబు అని చెప్పాలి కదా. ఎందుకు జాతకాల పేరు మీద ప్రజలను మోసం చేసి నాకు సిగ్గొచ్చింది, నాకు బుద్ధి వచ్చింది, మీరు నన్ను చెప్తే కొట్టిర్రు, ఇంకోసారి నేను జాతకాలు చెప్పాను, అసలు యాక్చువల్గా నా జాతకం నేను చూసుకునేది ఉంటే ఈరోజు సారీ చెప్పేటోనే కాదు, మీకు ప్రజలందరూ నన్ను ట్రోల్ చేసేటోళ్ళే కాదు, నన్ను చీప్ అని తిట్టేటోళ్ళే కాదు, నేను బోకరగా నేను ఇలా అర్థమైపోయింది అని అన్నావు కదా. ఆ రోజు నీ జాతకం చూసుకుంటే బాగుండేది. నేను అందరికీ తెలియజేసేది ఏమంటే ఒకటే, హిందువులు ముస్లింలు క్రైస్తవులని కాదు, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే జాతకాలు మూఢనమ్మకాలు మూఢత్వాలు నమ్మకండి. అట్లనేసి పాస్టర్లు చెప్పిననే నమ్మని చెప్తాను అనుకుంటారు కదా మీరు. నేను క్రిస్టియన్ ఆదర్లరాజు అనేటోడు క్రైస్తవుడు కాబట్టి వాళ్ళకి నమ్మమంటానేమో మా వేరు స్వామిని తిడతానని మీరు అనుకుంటే మీ మూర్ఖత్వానికి మీరే పునాదులు ఎత్తారు. అల్ట్రాటెక్ సిమెంట్ ఒరిజినల్ దాంట్లో నేను అట్లా చెప్పట్లేను. క్రైస్తవ్యంలో కూడా దొంగ బోధకులు, దొంగ పాస్టర్లు ఉన్నారు, దొంగ ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్త అని చెప్పుకుంటా ఉన్నారు, దొంగ ప్రవక్తలు వచ్చాను. ఇక క్రైస్తవుల్లో ఒక పాస్టర్ పేరు చూపిస్తాను నేను. మేము ఎవరిని దాచుకొని ఎవరిని మూసుకొని లేకపోతే నేను క్రైస్తవుని కాబట్టి హిందువులను ఒక్కళ్ళనే తిట్టి క్రైస్తవ పెద్ద పెద్ద పాస్టర్ కదా నా గురించి ఎందుకు మాట్లాడాలి, నా గురించి మాట్లాడొద్దు, పెద్దోడు కదా, లేకపోతే ఈయన ఇంకొకటి కదా అనేసి దాచుకోవడానికి మూసుకోవడానికి ఏం లేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవడానికి మనం ఉన్నాం. నిజాయితీగా నిబద్ధతగా కరెక్ట్ గా మాట్లాడుకోవాలంటే ఎవరినైనా ప్రశ్నించవచ్చు. నాకు కొంతమంది అనుకుంటా ఉంటారు వీడియోలు చూసేవాళ్ళు, ఆయన పేరు మనకెందుకు వెళ్ళి, ఆయన పెద్ద పాస్టర్ కదా, ఆయన పరువు మీద తీయాలి, ఆయన దట్లలే, ఆయన ఇట్లలే అనుకుంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నాడు, నిన్ను నువ్వు కించపరుచుకున్నట్టు, నిన్ను నువ్వు అవమానించుకున్నట్టు. తప్పు చేస్తే ఎవరైనా రేపు పొద్దున నా గురించి మాట్లాడచ్చు, నేను ఎవరైనా తప్పు చేస్తే నేను వాళ్ళ గురించి మాట్లాడచ్చు. కానీ ఎందుకు ఒక అబ్బాయి నీకు ఎందుకు అంత ప్రార్థన చేసుకుంటావు? అందరికీ మేలు జరగాలని ప్రార్థన చేయి, అందరికీ స్వస్థత ప్రార్థనలు చేయి, కానీ స్వస్థతశాలలు పెట్టకు. స్వస్థత ప్రార్థన చేయి, స్వస్థపరచాలని ప్రార్థన చేయి, కానీ స్వస్థతశాల పెట్టకు, బండలతోటి పెట్టినాడు. తర్వాత నా కచ్చిబులు ఇచ్చి ఏదో చేస్తారు, నూనెలు ఇచ్చి ఏదో చేస్తారు. తర్వాత మీ బిడ్డకి కడుపులో పుట్టబోతుంది, బిడ్డ ఆడపిల్ల పుడతాడు లేదా మగపిల్లగాడు పుడతాడు,
నువ్వు ఇంకా కొన్ని రోజులలో 10 ఎకరాల భూమి కొనబోతా ఉన్నావు, పెద్ద 10 అంతస్తుల బిల్డింగ్ కట్టబోతా ఉన్నావు, నీ బిడ్డకు మంచి సాఫ్ట్వేర్ జాబ్, నీ కొడుకు మంచి డాక్టర్ వస్తుంది. ఎందుకు ఇట్లాంటివి చెప్పుకోవడం? ఇగో నీకు పలానా జబ్బుతోడున్నావు, పలానా రోగంతోడున్నావు, పలానా దగ్గర ఉండొచ్చున్నావు, పలానా పేరు ఎక్కడున్నావో, ఇగో పలానా పేరు పలానా పుల్లమ్మ ఏడున్నావో లేవాలి, లేవాలి రావాలి. 10,000 జనాలలో పుల్లమ్మ ఒకటి ఉండదా? సమస్యలు ఎవరికి లేవు? డబ్బులు ఉన్నోడుకున్నాయి సమస్యలు, డబ్బులు లేనోడుకున్నాయి సమస్యలు, వయసుడికి ఉన్నాయి, ముసలోడికి ఉన్నాయి, మధ్య వయసుడికి ఉన్నాయి, అందరికి ఉన్నాయి సమస్యలు. సమస్య లేనోడు ఎవడు? భూమి మీద ఒకే ఒక్క మనిషిని చూపిస్తారా నాకు సమస్య లేకుండా? ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. ప్రజల సమస్యలే మీరు పెట్టుబడిగా ఆయుధంగా తీసుకొని వాటిని మీరు ఉపయోగించుకొని క్రైస్తవులైతేంది, హిందువులైతేంది, జాతకాలు చూసుకోవడైతేంది, ప్రవచనాలు చేసుకోవడైతేంది, ప్రజల జీవితాలతో మీరు ఆడుకుంటా ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్తా ఉన్నాను నేను. మన పెద్ద పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఏం మాట్లాడుతా ఉన్నాడో ఆయనకి ఇంత అవసరం లేదు. స్వస్థత ప్రార్థన చేయొచ్చు, దేవుడికి సాధ్యమైతే ఇష్టం ఉంటే ఆయన స్వస్థత చేస్తాడు, లేకపోతే పక్కా పెడతాడు. నీ కర్తవ్యం ఏంది? నీ డ్యూటీ చేసేవరకే చేయాల. ప్రవచనాలు చెప్పమని ఎవడని చెప్పిండా? ప్రవచనాలు ఎవడు చెప్పమని చెప్పిండ మిమ్మల్ని? లేని ప్రవచనాలు ఉన్నాయి చెప్పినా ఓకే. ఏదో గుడ్డు సరిగా రాయి వేసినాం, ఒకవేళ కలిగిందంటే నువ్వు హీరో, కలగలేదంటే జీరో. ఎందుకు జీరో ఎందుకు కావాలా? కలిగితే హీరో అవుదామనా? నీ దురుద్దేశం ఏమిటి? అందుకే ఒకసారి వీడియో చూద్దాం పట్టండి ఒకసారి. మన ప్రవీణ్ కుమార్, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారు ఏం మాట్లాడుతా ఉన్నాడు విద్దాం. మరలా నీళ్ళల్లో ఉండేటిదే వస్తుంది, మరలా రోడ్డు మీద పరిగెత్తేటిదే వస్తుంది, మరలా బెడ్రూమ్లో తిరిగేటిదే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరలా LCF SPJ WRH. వాటర్లో ఉండేది, రోడ్డు మీద పరిగెట్టేది, బెడ్రూమ్లో తిరిగేది. మరలా నీళ్ళల్లో ఉండేదే వస్తుంది, మరలా రోడ్డు మీద పరిగెత్తేదే వస్తుంది, మరలా బెడ్రూములో చల్లటి గాలి ఇచ్చేదే వస్తుంది. ఎందుకో తెలుసా? ఆ పువ్వు నదిలో లేదు కానీ నది అంతా ఆ పువ్వులోనే ఉన్నది. ఆ కార్లో డీజిల్ లేదు కానీ పెట్రోల్ బంకే డీజిల్లో ఉన్నది, పెట్రోల్ బంకే కార్లో ఉన్నది. ఆ ఫ్యాన్ కి కరెంట్ కనెక్షన్ లేదు కానీ థర్మల్ పవర్ ప్లాంటే ఆ ఫ్యాన్ కి కనెక్ట్ అయి ఉంది. ఇక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక ఎంతమందికి అర్థమైంది? మరలా నీళ్ళల్లో ఉండేటిదే వస్తుంది, అది చిగురిస్తూనే ఉంటుంది. మరలా రోడ్డు మీద పరిగెత్తేటిదే వస్తుంది, మరలా బెడ్రూమ్లో తిరిగేటిదే వస్తుంది. కానీ ఒకటి విషయాన్ని నేను చెప్తున్నా. దానియేలు 2వ గ్రంథం 20 నుంచి 21 వచనంలో చూస్తే వినండి జాగ్రత్తగా. రాజులని, ప్రభుత్వాలని, రాజకీయ నాయకులని ఎన్నుకునేది దేవాది దేవుడు. హల్లెలూయా. రాజులని, అధికారులని, నాయకులను ఎన్నుకునేది దేవాది దేవుడు. దానియేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 20-21. అయితే దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి నేను ఏదైతే ప్రవచించినానో వారు మాత్రం సరి అయిన పద్ధతిలో లేకపోతే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24 నుంచి 27 సంభవిస్తుంది. జాగ్రత్త.
విన్నరా? దేవుడు మాత్రమే నాయకులను ఎన్నుకుంటాడు. చప్పట్లు కొట్టండి. దేవుడు టేబుల్ మీద నుంచే ఆ ఫైల్ సంతకమై నేషనల్ స్టేట్స్ కైనా వస్తుంది. ఆమేన్. దేవుడు మాత్రమే ఎన్నుకుంటాడు. అయితే ఎన్నుకోబడ్డ వారు తారతమ్యాలు లేకుండా, పక్షపాతం లేకుండా ప్రజల గాయాలు కట్టుకుంటూ ముందుకు సాగిపోతే ఇంకా 10-15 సంవత్సరాలు ఢోకాలేదు. చప్పట్లు కొట్టాడంతా. కానీ కొంచెం ఆడా తేడా జరిగింది అంటే దానియేలు గ్రంథం 5:24 నుంచి 27లో చూస్తే మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్. ఏంటిది? దాని అర్థం ఏంటిది? మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్. ఏంటిది? చదవండి. ఈ వాక్య భావమేమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. టేకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. పెరేష్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడెను. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఆ బాధ్యత నమ్మకంగా చేస్తే ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలు పిల్లలు పరిపాలిస్తారు. కొంచెం ఆడా తేడా జరిగితే ఇది జరుగుతుంది. కాబట్టి మొదటిది ఏంటిది? నీళ్ళల్లో ఉండేది. రెండోది రోడ్డు మీద పరిగెత్తేది. మూడవది బెడ్రూమ్లో తిరిగేది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. హల్లెలూయా. తామర పువ్వు, 4 చక్రాల కార్, బెడ్రూమ్లో తిరిగే ఫ్యాన్. నొప్పింపక తానవ్వక తప్పించుక తిరిగేవాడు ధన్యుడు సుమతి అనే సామెతని ఫాలో అయ్యాడు మన ప్రవీణ్ కుమార్ పాస్టర్. ఓకే, ఆయన చెప్పినట్లు సత్యం ఉంది. ఏంటి? ఎవడైనా చేసే పని సక్రమంగా చేయకపోతే దేవుడు దాన్ని ఎటో ఒక పక్కకి తోలుతాడు అనేది ఫస్ట్ ఏమో ప్రవచనాలు. నదిలో పువ్వు అంటే ఏంది? బీజేపీ పార్టీ. రోడ్డు మీద తిరిగే కారు, పెట్రోల్ అందరూ పెట్రోల్ లేదట, అయినా కూడా బంక్ మొత్తం వచ్చి అందులోనే ఉంటుందట. పైన కరెంట్ లేదట, కానీ గీవీలు మొత్తం కరెంట్ స్తంభాలు మొత్తం వచ్చి అన్నీ ఉంటాయని ఒక ధోరణి చెప్పుకొచ్చింది. దాని తర్వాత ఒకవేళ ఇది ఫెయిల్ అయిపోతే ఏంది పరిస్థితి అని మళ్ళీ ఫెయిల్ అయిపోతే కూడా ఏమవుతుందో చెప్పింది. ఫెయిల్ అయిపోతే కూడా అంటే ప్రభుత్వాన్ని సక్రమంగా ఏలకపోతే దాన్ని ఏం జరుగుతుంది అంటే దేవుడు దాని నుంచి మిమ్మల్ని తప్పిస్తాడు అనేది చెప్తాను. కానీ ఒక విషయం, మరి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నేను అమ్మఒడిచ్చిన, అయ్యఒడిచ్చిన, అందరికీ మేలు చేసిన, ఎవరికేం తక్కువ చేయలేదు, చెయ్యాల్సిన దానికంటే ఎక్కువే చేసిన, నేను మేనిఫెస్టోలో పెట్టిన వాటికంటే ఎక్కువ చేసి చూపించిన, నేను ఎవరికి అన్యాయం చేయలేదు. ఈవెన్ మా చెల్లెను కూడా దూరం చేసుకున్నా. మా ఇంట్లో కోసం కాదు మా డబ్బులు, మా ఇంట్లో కాదు లక్షల కోట్లు సంపాదించుకోవడం కోసం, మా చుట్టాలు, మా బంధువులు, మా అక్క చెల్లెళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం కాదు, పేద ప్రజలు బ్రతకడం కోసం. పేద ప్రజలే నా ప్రాణం, పేద ప్రజల గుండెల్లో నేను ఉండిపోవాలి. కాబట్టి ₹1 నేను కూడా ఆశించకుండా, ₹1 మా కుటుంబ సభ్యులను ఎవరిని కూడా ఎమ్మెల్యేని, ఎంపీని, మంత్రులను ఎవరిని చేయకుండా ప్రజలకే ఇచ్చేసిన, ప్రజల కోసమే బ్రతికిన, ప్రజల గుండెల్లో నేను ఉండాలని ఇప్పటివరకు కష్టపడ్డాని నీతి, నిజాయితీ, నిబద్ధతగా ఆయన పనిచేసి పెట్టిండు. ఇంత నీతి, నిజాయితీ, నిబద్ధతగా పనిచేసిన ఈయనని, జగన్మోహన్ రెడ్డి గారిని
మరి ఎట్లా ఓడించండి దేవుడు? ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన చేతల్లో కూడా మనం చూసినాం. వాస్తవంగా చాలా మంచి చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. అయినా కూడా ఆయన గెలవలేదు. అంటే ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఇబ్బంది పెట్టిండా ఎక్కడైనా? లేదే. ప్రజలకు ఏమైనా అన్యాయం చేసిండా? లేదే. ప్రజల కోసం తన ఇంట్లో కూడా పక్కా పెట్టిండు, తన తల్లిని పక్కా పెట్టిండు, బావని అక్కని పక్కా పెట్టిండు. ప్రజలకి బయటలను తీసుకొచ్చి మంత్రులని, ఎమ్మెల్యేలని, ఎంపీలను చేసిండు. అంత బాగుంది. ప్రజల కోసం అమ్మ బోడి అది అనేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు పెట్టిండు. ప్రజల్లో ఆయన నిలిచిపోయాడు. సరే ఓట్లు పడ్డాయా పడలేదా ఓడిపోయినా, అది కాకపోతే అన్యాయం అయితే ప్రజలకు ఏం చేయలేదు. అట్లాంటి వాళ్ళు దేవుడు ఎట్లా ఓడిస్తాడు? ఆయన తప్పు చేయలేదు కదా. ఏంది ఈ ప్రశ్నకు సమాధానం మీరు కామెంట్లో పెట్టండి, అర్థమైందా? అది ఏదో ఫస్ట్ ఇట్లా ప్రవచించి చెప్పినా కాబట్టి, ఒకవేళ ఇది నెరవేరకపోతే ఇట్లా చెప్పాలి కాబట్టి ఏదో చెప్పిండు, అట్లాంటివి కావు. అయినా మనకు అంత అవసరం ఏంది? ప్రవచనాలు అది చెప్పే దేవుడు ఎట్లయినా ముందే చెప్తాడు మనకు. చెప్పే దేవుడికి ఒక చిన్న లాజిక్ చెప్తానండి మీకు. ప్రవీణ్ కుమార్ గారికి ఆ టైంలో దేవుడు ప్రవచనం చెప్పింది అనుకుంటే ఆ చెప్పే టైంలోనే ఈ చంద్రబాబు నాయుడుది, మన ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ నరేంద్ర మోడీది, ఇలా ముగ్గురు భవిష్యత్తు దేవుడు ముందే చూసుంటాడు కాబట్టి బాబు వీళ్ళు పక్కా ఇల్లు వస్తారు, లేదా పక్కా వీళ్ళు ముగ్గురు రారు అని చెప్పుంటాడుగా. ఎందుకంటే దేవుడికి భవిష్యత్తు తెలుసు కాబట్టి. మరి అలా ఎందుకు చెప్పలేదు దేవుడు? ప్రవచనం అంటే జరగబోయే దాన్ని, ఫ్యూచర్ని తెలుసుకోవడమే, భవిష్యత్తుని తెలుసుకొని చెప్పడమే ప్రవచనం. జరగబోయే దాని గురించి చెప్పడమే ప్రవచనం, భవిష్యత్తుని చెప్పడమే ప్రవచనం, ఫ్యూచర్ గురించి మాట్లాడడమే ప్రవచనం. పోయిన దాన్ని ఇప్పుడు జరుగుతున్నదాన్ని చెప్పాల్సిన అవసరం లేదు, అది అందరికీ తెలుసు. ప్రవచనం అంటే ఏంటి? జరగబోయేది. జాతకం అంటే ఏంటి? జరగబోయేది. దేవుడికి తెలుసు ఏం జరుగుతుంది అనేది. మరి జరగబోయేది ఏదో దేవుడు చెప్తాడు కదా. నరేంద్ర మోడీ గెలుస్తాడు, కేసీఆర్ గెలుస్తాడు, ఫ్యాన్ గెలుస్తుంది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. మరి ఎవరు? నరేంద్ర మోడీ ఇబ్బంది పడతా ఉన్నాడు. దగ్గరలోకి వచ్చినాం, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మేము దగ్గరికి వచ్చినాం అనేసి ఇబ్బంది పడతా ఉన్నాడు. ఆయన కూడా గెలుతుందో లేదో నమ్మకం లేదు. ఎట్లాగో మీరు ప్రవచించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అనుకుంటే చంద్రబాబు నాయుడు గెలిచిండు. ఆడు వేణుస్వామి పేరు అంతే. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పి చంద్రబాబు నాయుడు గెలిచిండు. మీరు ప్యాన్ అవుతుంది అన్నారు, ప్యాన్ కూడా రాకుండా సైకిల్ వచ్చింది. ఇట్లయితే అబద్ధాలు ఎందుకు? అబద్ధ ప్రవక్తులు, అబద్ధ ప్రవచనాలు. దేవుడికి భవిష్యత్తు ఏమో తెలుసు. రేపు పొద్దున నా భవిష్యత్తు ఏమో తెలుసు, నీ భవిష్యత్తు ఏమో తెలుసు, చంద్రబాబు నాయుడు భవిష్యత్తు ఏమో తెలుసు, పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ఏమో తెలుసు, రేవంత్ రెడ్డి భవిష్యత్తు ఏమో తెలుసు, కేసీఆర్ భవిష్యత్తు ఏమో తెలుసు, నరేంద్ర మోడీ భవిష్యత్తు ఏమో తెలుసు, అందరి భవిష్యత్తు తెలుసు ఆయనకి. అది తెలుసుకున్నాయని నువ్వు ప్రవచనం చెప్పే ముందు ఇట్లా చెప్పు అని చెప్పలేదా? నరేంద్ర మోడీ గెలుస్తాడు, చంద్రబాబు నాయుడు గెలుస్తాడు, రేవంత్ రెడ్డి గెలుస్తాడు, మిగతా ఉన్న ఓడిపోతారని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు అట్లా? కోటి కోసం కోటి విద్యలు ఇట్లాంటి వద్దు. అతి ఉత్సాహం, అతి ఆనందం అత్యంత ప్రమాదకరం. కాబట్టి మన సమాజంలో ఒక సెలబ్రిటీనిగానో, ఒక పెద్దగానో, వీటన్నిటికంటే మంచి పేరు ఏంటంటే పాస్టర్ అంటే ఈక్వల్ టు దేవుళ్ళగా మిమ్మల్ని చూస్తారు. కాబట్టి ప్రతి పాస్టర్, ఎవడో పృథ్వీరాజ్ అనే పాస్టర్ ఆ వీడియోని డిలీట్ చేసేసిండు. పృథ్వీరాజ్ అనే ఒక పాస్టరు, పృథ్వీరాజ్ సంథింగ్ ఉంది, నాకు ఎవరో పెట్టారు, నా దగ్గర ఉంది, స్క్రీన్ షాట్ పెడతా. ఆయన ఏదో ప్రవచించిందట, అది ఇప్పుడు నెరవేరకపోయేసరికల్లా యూట్యూబ్ లో నుండి డిలీట్ చేసింది. ఏది దొంగ పాస్టర్లు? ఎందుకే జనాల్ని మోసం ఎందుకు నాశనం చేస్తా ఉన్నారు జనాలు?
పాస్టర్లను ప్రజల్ని ఎందుకు పిచ్చోళ్ళని చెప్తా ఉన్నారు? పాల్ ఫుద్దియా ఎవరైనా ఫోటో తీసి స్క్రీన్ పైన వేస్తారు, చూడండి ఒకసారి. ప్రవచించిండట అన్న, అందరూ ప్రవచించిండని చాలా మంది, ఒక 10-20 మంది నాకు పెట్టారు వీడియోలు. ఆ వీడియో మీద క్లిక్ చేసిన కదా వీడియో నాట్ అవైలబుల్ అంటాను. అంటే మనోడు డిలీట్ చేసిందంటే ఆ ప్రవచనం నెరవేరలేదు కాబట్టి జనాలు ఇది పెట్టుకొని వీడియోలు చేసి నన్ను కావబడతారు అనేది డిలీట్ చేసింది. ఎందుకే ఈ బోకర మాటలు? బోకర పనులు అవసరమా? ఇట్లాంటి అబద్ధాలు, బోకర మాటలు, బోకర పనులు చెప్పుకొని బతికే బదులు సుతారు పని ఇవే బతకండి. కొత్త కూటి కోసం పాస్టర్ అవుతారా మీరు? ప్రజలు కూడా అట్లే తయారయ్యారు. ఇట్లాంటి ఎదవల్ని బాగా డబ్బులు ఇచ్చి వేపుతా ఉన్నారు. ఇలా మేము హాస్పిటల్ బంద్ చేసుకొని వాడితోటి బూతులు తిట్టి, మేము వాని అక్కని తిట్టి, వాని అమ్మని తిట్టి అని అందరిని ఇంట్లో ఉన్న వాళ్ళని అందరినీ మేము తిట్టి, వాళ్ళతో మేము తిట్టించుకొని, వీలైతే మేము వాళ్ళని కొట్టి, వీలైతే వాళ్ళతో మేము కొట్టించుకొని, వీలైతే మేము వాళ్ళని చంపి, వీలైతే వాళ్ళతో మేము చంపించుకొని, క్రైస్తవ్యం కోసం, పాస్టర్ల కోసం, క్రైస్తవ సమాజం మెరుగుపడటం కోసం మేము పోరాడుతూ ఉంటే, మేము భారతదేశం బార్డర్ లో సైనికుల్లాగా తుపాకులు పట్టుకొని ఒక సైనికులు ఎట్టుంటాడు అట్లా క్రైస్తవ్యానికి మేము ఒక ప్రొటెక్షన్ లాగా మేముండి సంఘ సభ్యులకు ఏం కాకుండా, పాస్టర్లకు ఏం కాకుండా, సంఘాలకు ఏం కాకుండా, చర్చిలకు ఏం కాకుండా వీడియోలు మాట్లాడుతూ సమస్యలు ఎక్కడైనా ఉంటే అక్కడ పోయి మాట్లాడి అక్కడ ఉన్న సమస్యల్ని పరిష్కరించి వస్తూ ఉంటే, మీరేమో చక్కగా డబ్బులు సంపాదించుకోవడం కోసం నీకు బిడ్డ పుడతాడు, నీకు కొడుకు పుడతాడు, నీకు పరికరా భూమి వస్తుంది, అదొస్తుంది, ఇది వస్తుంది, వాడికి వెళ్తాడు, వీడికి వెళ్తాడు, బోకర మాటలు చెప్పుకొని తిరుగుతూ ఉంటారు అబద్ధపు ప్రవర్తన. ఇట్లాంటి వాళ్ళని క్రైస్తవ ప్రజలు బుద్ధి చెప్పాలా. క్రైస్తవ ప్రజలు, క్రైస్తవ సభ్యులు, క్రైస్తవ సంఘ సభ్యులు ఎవరైనా పాస్టరు దొంగ ప్రవచనం చెప్తే వాళ్ళని అక్క నేను నిలదీయండి. అప్పుడు దొంగ ప్రవక్తలు, దొంగ పాస్టర్లు తప్పవుతారు భారతదేశంలో. ఎవరైనా జాతకం చెప్తాను చెప్పుతోదన్నాడు, ఒక్కొక్కరిని చెప్పుతోదన్నాడు. ఎవరికి కావాలరా నీ జాతకం? నీ జాతకం నీకు తెలిసేది ఉంటే ఈ రోజు ఇంతమందితో ట్రోల్స్ చేస్తా ఉన్నారు, తిరుగుతా ఉన్నారు, నాది తప్పే, నాది ఒప్పే అని చెప్తా ఉన్నాడు వీడు వేణుస్వామి అనేటువంటి. సిగ్గుండాలిగా చెప్పుకోవడానికి. జాతకాలు చెప్పే రోజు వాడికి వెళ్తాడు, వీడికి వెళ్తాడు అని చెప్తావు. వాడు ఓడిపోతే ఎవరు నన్ను క్షమించండి, నాకు తప్పైంది, నాకు ఆ దేవుడు ఈ దేవుడు నాకు ఎవరు చెప్పలేదు, గోషిగాడు అని చెప్తాం. ఏందిరా ఇది? సిగ్గుండాల కొద్దిగా ఎదవాలి. క్రైస్తవ్యం కోసం పునాదులు వేస్తూ మాలాగా నాలాగా నీతి నిజాయితీగా నిబద్ధతగా రూపాయి తీసుకోకుండా పనిచేస్తూ మా పనులను కూడా పక్కా పెట్టి నీతి నిజాయితీ నిబద్ధతతో బతుకుతా ఉన్న మాలాంటల కోసం అంతో ఇంత అలా చేస్తే, ఆర్థిక సహాయాలు చేస్తే, ఎవరైనా ఎవరో కొట్టిందట, ఎవరో కూల్చిందట, ఎవరో ఎక్కడికో పోవాలట, ఏదో చేయాలట, ఏందో అని అంటే పోయి మాకు సహకరించండి. మాలాంటల కోసం, నాలాంటల కోసం సాధిస్తే అది నీతిగా నిజాయితీగా నిబద్ధతగా ఏర్పడి పని చేసుకోవడానికి ఒక ఉంటుంది. నీ బిడ్డకి అమెరికా నుంచి మంచి మొగుడు వస్తాడు, నీ కొడుకు ఆస్ట్రేలియా నుంచి మంచి డాక్టర్ వస్తుంది, కోడలు. హైదరాబాద్ లో 10 అంతస్తుల బిల్డింగ్ కట్టిస్తావు, విజయవాడలో 20 అంతస్తుల బిల్డింగ్ కట్టిస్తావు. ఏంటి? చంద్రబాబు నాయుడు గెలుస్తాడు, రాజశేఖర్ రెడ్డి గెలుస్తాడు. జాతకాలు చెప్పాలంటే సత్యనారాయణ కూడా ముఖ్యమంత్రిని చేసినట్టున్నారు. మేము ప్రవచనాలు చెప్పాలంటే సత్యనారాయణ కూడా లేకపోతే సీఎం చేసినట్టున్నారు. మీరు బుద్ధి జ్ఞానం తెచ్చుకొని బ్రతకండి. క్రైస్తవ్యం కోసం పోరాడే మేము అడగలేక అడుగుతా ఉన్నా కూడా మీరు ఒక్కడు కూడా సహకరించారు. ఓ పలానా దగ్గర పాస్టర్ని కొట్టిరట అంటే పోవాలి. ఎవడిస్తాడు? మాకు ఉన్నారు కదా భార్య పిల్లలు అందరు ఉన్నారు, ఫ్యామిలీ లేదా మాకు? పోవాలి కదా. ఎట్లా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. దొంగ పాస్టర్లకు డబ్బులు ఇచ్చి మేపి ఒక్కొక్కడు ప్రవచనాలు లక్షల కోట్లు సంపాదిస్తా ఉన్నారు. ప్రవచనాలు అబద్ధపు ప్రవచనాలు. ఈ ప్రవచనాల కోసం మీరు డబ్బులు పంపించే వాళ్ళకి, ఈ దొంగ మాటల కోసం మీరు
పైసలు పంపించేది, వాళ్ళకి ఆర్థికంగా సహకరించేది, వాళ్ళ ఆస్తులు కూడా పెడతారా మీరంతా కలిపి? అవసరం మీకు ఇదంతా? అవసరం లేదు కదా. అవసరం ఏమన్నా లక్షల కోట్లు, వేల కోట్లు సంపాదించుకోవడానికి మీరు ఒక అబద్ధపు ప్రవక్తకి మీరు పునాది చేస్తా ఉన్నారు. కాంక్రీట్ తోటి మంచి స్ట్రాంగ్ గా. ఇట్లాంటి దానికి మీరు సహకరిస్తే మీకు మీరే శాపం తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఇప్పటికైనా తెలుసుకోండి, ఎవడు అబద్ధపు ప్రవక్త, ఎవడు నిజమైన ప్రవక్త, ఎవడు క్రైస్తవ్యం కోసం కొట్లాడుతా ఉన్నాడు, ఎవడు మాయా మాటలు చెప్పి ప్లాట్లు కొనుక్కుంటా ఉన్నాడు, ఇల్లు కొనుక్కుంటా ఉన్నాడు, ఇళ్ళ స్థలాలు కొనుక్కుంటా ఉన్నాడు, కార్లు కొనుక్కుంటా ఉన్నాడు, ఏసీ బంగ్లాలలో తిరుగుతా ఉన్నాడు, ఆ బజార్లో ఒక బిల్డింగ్, ఈ బజార్లో ఒక బిల్డింగ్, ఈ ఏరియాలో ఒక బిల్డింగ్, ఆ ఏరియాలో ఒక ప్లాట్. నువ్వు ప్లాట్లు బంగ్లాలు కొనుక్కోవడానికి క్రైస్తవ్యం కోసం వచ్చింది? ఆర్థికంగా సాయం చేసేటోడికి సిగ్గుండాలి, తీసుకునేటోడికి సిగ్గుండాలి. కష్టపడేటోళ్ళకి చేయండి అయ్యా. నీతి నిజాయితీగా ఎవరు బ్రతుకుతాడు అనేసి ఒక్కసారి ఆలోచించాలి కదా. నీతి నిజాయితీగా ఎవరు ముందుకు పోతా ఉన్నారు? ఒక క్రైస్తవ్యం కోసం ఈయన పోరాడుతా ఉన్నాడు, ఈయన నిజంగా చేస్తాడు, ఆ నమ్మకం ఉంది అని అంటే చెయ్యి, ఆయనకి సహకరించు. ఇక ఈ పాస్టర్ గారు చాలా బీదోడు, నీతి నిజాయితీ గల పాస్టర్ గారు, ఈయనకు సాయం చేయాల మనం అని అంటే చెయ్యి, నీ ఆలోచించు. వాడు ఇట్లా ఎదురు పట్టుకొని మాట్లాడి వీడియోలు పెట్టగానే కుప్పలు కుప్పలు తెప్పలు తెప్పలు పంపిస్తారు మీరు డబ్బులు. ఒకడు నాకు తెలిసినోడు ఉన్నాడు, వాడికి ఎట్లా వెళ్తుందో నాకు తెలియదు. ఆడ అట్లా జరిగిందాట, క్రైస్తవుల మీద ఇరవబడ్డారట, వీడు ఎట్లా పడరాట, వీడు ఎట్లా పడరాట, ఆడ ఆ ఏరియాలట, ఈ ఏరియాలట, ఆ జిల్లాలట, ఈ జిల్లాలట. పెట్టుడేగానే ఎక్కడికైనా పోయేది ఉందా? వీడు ఆడ జరిగిందట, కింద ఫోన్ పే, గూగుల్ పే. ఆ మండలంలో ఆ జిల్లాలో ఆడ జరిగిందట, ఫోన్ పే, గూగుల్ పే. వీడు ఆడికి పోతాడో తెలియదు, పోవో తెలియదు. ఫోన్ పే, గూగుల్ పే మాత్రం ఉంటుంది. ఏంది యాడికి పోతుంది క్రైస్తవం? యాడికి కొట్టబోతారు? ఏంది హిందుత్వంలో ప్రజలంతా ఏం చేస్తున్నారు? జాతకాలు నాకు ఎందుకు ఇదంతా జాతకాలు ఎంత పరీక్ష? భారతదేశాన్ని అడిగొట్టబోతా ఉన్నాం, ప్రపంచ దేశాలను ఎదిగిపోతా ఉన్నాయి, భారతదేశం ఎదిగిపోతా ఉంది. మతాల కోసం, జాతకాల కోసం కొట్టుకొని వస్తా ఉన్నారు. పిచ్చి పిచ్చి విషయాలు మాని ఇప్పటికైనా మంచిగా ప్రవర్తిస్తారని తెలియజేస్తూ, క్రైస్తవ్యం కోసం పోరాటంలో మీ ఆర్థిక సహాయాన్ని మంచెడోడో చెడ్డడోడో వారికి ఆర్థికంగా సహకరిస్తారని తెలియజేస్తూ